మధు కొత్త నెంబర్ నుంచి మ్యాడీకి కాల్ చేసి ఫ్యాన్ అంటూ మాట్లాడడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మ్యాడీని తన తల్లిదండ్రులకు దగ్గర చేయాలనుకున్న మధు కావాలని మహిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నువ్వు ముందు మీ ఇంటికి వెళ్లి తర్వాత లోహి వరుణ్ ని ఎలా తీసుకెళ్లాలో ఆలోచించు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాడీ, మాకు పరువు ముఖ్యం. మా ఇంట్లో మాకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అన్నా, మీ అమ్మా నాన్నలు బాధపడకూడదు అన్నా నువ్వు మీ ఇంటికి వెళ్లడమే పరిష్కారం అని అంటుంది మధు. మహి కన్నీరు పెట్టుకుంటూ ఓకే వెళ్ళిపోతాను, నేను నీకు అంత బర్డన్ గా ఉంటే మీ ఇంటి నుంచి వెంటనే వెళ్ళిపోతాను అని అంటాడు. మధు మనసులో ఇదేంటి, నేను కోపడ్డాను కానీ ఇదేంటి మాకు భారం అనుకుంటున్నాడు అని అనుకుంటుంది. మ్యాడీ మధుతో నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోతా కానీ మా ఇంటికి వెళ్ళను. నేను మా ఇంటికి వెళ్ళడం అంటూ జరిగితే అది వరుణ్ లోహిత్లతో మాత్రమే అని అంటాడు. ఆఫ్ టికెట్ తన మనిషిని రాజకీయ నాయకుల్లా దేవా ఇంటికి పంపి వాళ్ల మనిషిలా దేవా మనుషుల్లో కలిసిపోయి బాలరాజు అన్నని ఎక్కడ పెట్టారో తెలుసుకో, దేవ ఆవలిస్తే పేగులు లెక్కేస్తాడు, జాగ్రత్త అని అంటాడు. దేవ టీవీ చూస్తూ ఉంటే మహి మీడియాతో మాట్లాడిన న్యూస్ వస్తుంది. అది చూసి దేవ ఆవేశంతో అన్ని విసిరి కొడతాడు. నాగవల్లి వాళ్లు వచ్చి ఏమైందని అడిగితే టీవీ చూడమని అంటాడు. టీవీలో దేవ రాజకీయ జీవితం ముగిసిపోతుందని, కొడుకుని కంట్రోల్ చేయలేని వాడు ప్రజల్ని ఎలా కాపాడుతాడు, దేవ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది అని వినిపిస్తూ ఉంటే దేవ చాలా రగిలిపోతాడు. నీ కొడుకు ఏం చేస్తున్నాడో చూసావా, నా రాజకీయ జీవితం కోసం నేనేం చెయ్యాలి అని అంటాడు. నాగవల్లి దేవాతో నేను వెళ్లి బతిమలాడి తీసుకొస్తాను అని అంటుంది. అయినా మ్యాడీ రాడని దేవా చెప్పి మ్యాడీ ఇంటికి రావడానికి ఒకటే మార్గం ఉంది. ఆ చిన్ని మన చేతుల్లో ఉంటే వాడు తన పట్టుదల వదిలేసి వచ్చేస్తాడు. ఆ బాలరాజు పీక పిసికైనా సరే చిన్ని అడ్రస్ తెలుసుకుంటాను అని అంటాడు దేవా. వీధిలో పిల్లలు దీపావళి క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. ఒకచోట మ్యాడీ నిల్చుని చిన్ని ఫోటో చూస్తూ ఉంటాడు. మ్యాడీని వెతుక్కుంటూ మధు వస్తుంది. మ్యాడీ ఎక్కడికి వెళ్ళాడా అని వెతుకుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోయాడేమో అని ఇంటికి కాల్ చేసి చంటిని అడుగుతుంది. ఇంకా రాలేదని చంటి చెప్తాడు. నా మీద కోపంతో మ్యాడీ ఎక్కడికి వెళ్ళాడా అని మధు అనుకుంటుంది. ఇక చిన్ని ఫోటో చూస్తూ మ్యాడీ జరిగిందంతా చెప్తాడు. మధు కూడా నన్ను తిట్టింది, మేం వాళ్ళకి భారం అయిపోయామని ఓ రేంజ్ లో తిట్టింది. ఆ కోపం అంతా నిజం అనుకున్నావా, నేను మా ఇంటికి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసింది. నేను కూడా కోపం వచ్చినట్టు నటించాను. తన పాపం నా కోసం వెతుకుతూ ఉంటుంది. ఎక్కడుందో చూసి కోపం తగ్గినట్లు తనతో ఇంటికి వెళతా అని అనుకుంటాడు. పిల్లలు చిచ్చుబుడ్లు వెలిగించలేక భయపడతారు. అటుగా వచ్చిన మధుని పిల్లలు వెలిగించమని అంటారు. మధు వెలిగించి చిందులేస్తూ ఉంటే మ్యాడీ చూసి వెళతాడు. నీకు నా మీద కోపం పోయిందా అని ఇద్దరు ఒకరినొకరు అనుకుంటారు. ఇక నా బాధ చిన్నికి చెప్తున్నా అని మ్యాడీ అంటాడు. ఎవరి మీద కోపం వచ్చినా, బాధపడినా, గొడవ పడినా చిన్నికి చెప్తావు కదా, మరి చిన్నితో గొడవ పడితే ఎవరికి చెప్తావు, నాకు చెప్తావా అని మధు అడిగితే చిన్నితో గొడవ పడినా సరే చిన్నికే చెప్తాను, చిన్ని నా ప్రాణం అని అంటాడు మ్యాడీ. మ్యాడీ ఇంటి దగ్గర చిన్ని కోసం కవితలు రాస్తూ ఉంటే మధు వెళ్లి గ్యాప్ దొరికితే చిన్ని కోసమే ఆలోచిస్తావా అని అడుగుతుంది. నా జీవితాశయమే చిన్నిని కలవడం, మరి ఆలోచించకుండా ఎలా ఉంటాను అని అంటాడు మ్యాడీ. తొందరలోనే కలుస్తావు మ్యాడీ అని మధు చెప్పి పక్కకెళ్లి కొత్త సిమ్ తో మహిని డైవర్ట్ చేయాలనుకుంటుంది. అందుకు మహికి కాల్ చేస్తుంది. మహి చూసి ప్రైవేట్ నెంబర్ ఏంటి అనుకుంటాడు. మధు మ్యాడీతో నేను నీ ఫ్యాన్ ని బాస్ అని మాట్లాడుతుంది. నాకు ఫ్యాన్స్ ఏంటి అని మ్యాడీ అంటే మీరు పెద్ద సింగర్ కదా, మీరు మంచివాళ్లు అని అంటుంది. ఎవరు నువ్వు, నన్ను టీజ్ చేయడానికి కాల్ చేశావా, ఇంకోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అంటాడు మ్యాడీ. అయితే డైరెక్ట్ గా వచ్చేనా, నేను వస్తే నన్ను చూసి మీరు లవ్ లో పడిపోతారు అని అంటుంది మధు. అంత సీన్ లేదు, నేను లవ్ లో పడను అంటాడు మ్యాడీ. మాటల్లో మధు నీకు హనుమాన్ అంటే ఇష్టం కదా అని అంటుంది. నీకెలా తెలుసు అని మ్యాడీ అడిగితే ఒకరి మీద ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ తెలిసిపోతాయి అని అంటుంది. వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. దాంతో మ్యాడీ ఏంటి నా ఇష్టాలు చెప్తోంది, ఎవరిది అని అనుకుంటాడు. లోహిత బాధగా కూర్చొనుంటే ఏమైంది అని అడుగుతాడు మ్యాడీ. అందుకు లోహి మధు మీ ఇంటికి వెళ్లి అలా చేస్తే మనం ఎప్పుడు వెళ్తాం అని అంటుంది. మధు మన కోసమే ఆలోచిస్తోంది, నువ్వు తప్పుగా అనుకోకు, వెళ్లి పడుకో అంటాడు మ్యాడీ. మధు వచ్చి లోహితో నేనేదో మీకు ద్రోహం చేస్తున్నట్లు మ్యాడీతో అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది.